మోడీ గారికి 6 ఇస్లామిక్ దేశాలు అతి ఉన్నతమైన పురస్కారాలు ఇవ్వడం జరిగింది. 6 ఇస్లామిక్ దేశాలు. యుఏఈ ఇచ్చారు, యునైటెడ్ అరబ్ అరేబియా ఇచ్చారు, ఆఫ్ఘనిస్తాన్ ఇచ్చారు, యుఏఈ, తర్వాత సౌదీ అరేబియా, ఈజిప్ట్, ఆఫ్ఘనిస్తాన్, పాలస్తీనా, బెనిన్. 6 ఇస్లామిక్ దేశాలు ఆయనకి ఏ విధంగా అయితే మన భారత రత్న ఉందో అతి ఉన్నతమైన పురస్కారం మన దేశంలో, ఆ విధంగానే మోడీకి అతి ఉన్నతమైన పురస్కారం ఇచ్చారు. ఆయన మైనారిటీస్ కు వ్యతిరేకమైతే ఇస్లామిక్ దేశాలు ఆయనకు అటువంటి పురస్కారం ఇస్తారా? ఒక్కసారి మైనారిటీ సోదరులు అందరూ కూడా ఆలోచన చేసుకోవాలి. మైనారిటీస్ లో ఉన్న వెనకబాటుతనానికి రిజర్వేషన్ ఇచ్చింది, అది మతపరంగా ఇచ్చింది రిజర్వేషన్స్ కాదు. సో ఇది కూడా సుప్రీంకోర్టులో ఉంది. ఇక్కడ కాబోయేది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. ఇక్కడ గెలిస్తే ప్రభుత్వం వస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. ఇది కూడా ఒక ఫేక్ వీడియో వాళ్ళు చేశారు. ఆ ఫేక్ వీడియో పైన కేసు కూడా పెట్టడం జరిగింది. పురంధేశ్వరి గారు కేసు పెట్టారు, అమిత్ షా పేరుతో వస్తే అది కూడా కేసు పెట్టడం జరిగింది. ఫేక్ వీడియో క్రియేట్ చేశారు, వాళ్ళు చెప్పని మాటలు చెప్పినట్టు. ఇక్కడ భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ రాదు, ఇక్కడ కేంద్రంలో వస్తుంది. రిజర్వేషన్స్ కేంద్రంతో సంబంధం లేదు, రాష్ట్రంతో సంబంధం. అది కూడా సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకున్న దాన్ని బట్టి వస్తుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మతపరంగా మనకు అన్నదమ్ముల మాదిరి మనం నివసిస్తున్నాం. ముందర నుంచి మనకు సంబంధాలు ఉన్నాయి, అదే సంబంధాలు ముందర కూడా కొనసాగుతాయి అనేది స్పష్టంగా తెలియజేస్తుంది.